అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, మనం చెప్పే విషయాలు కొంతమందికైనా షేర్ అవుతాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా లేదని చెప్పేసి బయట అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సో ఆయన వెళ్ళకపోవడానికి కారణం ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు దాదాపుగా గంట సేపు ఆయన మాట్లాడితే నాకు ఒక అరగంట సేపు అయినా సరే మైక్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సాధారణంగా 5 నిమిషాల టైం నాకు ఇస్తే నేను ప్రజా సమస్యలు అసెంబ్లీలో చెప్పలేనని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అధికార పార్టీ వర్షన్ ఏంటంటే 60 రోజుల పాటు అసెంబ్లీకి ఎవరు రాకపోయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా ఆయన కూడా డిస్క్వాలిఫై చేసి పులివెందుల్లో బై ఎలక్షన్లో, అలాగే వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే రావట్లేదో వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, స్పీకర్ గారు వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి. అయితే నిన్న సాయంత్రం 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు తాడేపల్లి ఆయన నివాసంలో వీళ్ళందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ 11 మంది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అసెంబ్లీకి వెళ్ళాలా లేదని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వడం అయితే జరిగిందంట. అదేంటంటే సార్ ఇప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే ప్రజా సమస్యలు, ఈ మెడికల్ కాలేజీలు, యూరియా అనే కొరత ఉంటే మనం వెళ్ళి మైక్లో మాట్లాడాలి, ప్రజలకి తెలుస్తుందని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారంట. సో అలాగైతే మీరు పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీరు అక్కడ ప్రశ్నించండి అని చెప్పేస్తే మీ నాయకత్వంలోనే మేము అసెంబ్లీకి వెళ్తాం సార్ అని చెప్పేసి పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీరు రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగిందంట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మనకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇవన్నీ మాట్లాడవచ్చు, ఇవ్వకుండా అతను వాళ్ళు ఇచ్చినటువంటి 5 నిమిషాల టైంలో మనం మాత్రం ఏం మాట్లాడగలుగుతాం, 5 నిమిషాల్లో ఏ సమస్య మీదని మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా గంట నుంచి గంటన్నర ప్రెస్ మీట్లు పెడితే అన్ని విషయాలు కూడా మనం ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. కానీ మరి అక్కడికి వెళ్ళి 5 నిమిషాల టైంలో మనల్ని ఏం మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యేలని ప్రశ్నించినప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా నోట మాట అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ఎంతసేపు మాట్లాడతాడో అంతకంటే ఇంకా తక్కువ సమయంలోనే ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వగలగాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు స్పీకర్ గారికి తెలిసే అవకాశం ఉంటుంది. 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇస్తే మరి ఆయన మాత్రం ఏం చెప్తాడు. సో అలాగే డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు అలా చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2021 నుంచి 2.5 సంవత్సరాల పాటు ఆయన అసెంబ్లీకి రాలేదు. అలాగే గతంలో చాలామంది పెద్దలు కూడా రాలేదు, ఇది రాజ్యాంగం లేదని చెప్పేసి వాళ్ళు ఉత్తినే ఇలా భయపడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందంట. సో ఇదేంటంటే అధికారికంగా బయటకు రాకపోయినా సరే కొంతమంది నాయకుల ద్వారాగా మనకు తెలియజేయడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళు ఊరికనే డిస్క్వాలిఫై చేస్తామని చెప్తారు కానీ చేసే పరిస్థితి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందంట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధానం అనేది కరెక్ట్. కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ వెకిలి చేష్టలు, వెకిలి కవ్యంతలు ఇలా ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారని చెప్పేసి ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. సో 5 నిమిషాల సమయంలో అనేది ఏమీ చెప్పలేరు. కానీ ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు బాయ్కట్ చేసి వచ్చేయచ్చు కదండి. బాయ్కట్ చేసేయడం కాదు, మనకి ప్రతిపక్ష హోదా ఇస్తే, మనకు మైక్ ఇస్తే మనం ప్రజా సమస్యల్ని మనం మాట్లాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్యేలకి చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే చేశారంట. అందరికీ నమస్తే.